దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, యెహోవా ధర్మశాస్త్రమునందు దీపారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. మనం ఎప్పుడైతే ఆయన అంటుకరుచుకొని ఉంటామో, ఎప్పుడైతే వాక్య ప్రకారం నడుచుకొని జీవిస్తామో, అప్పుడు దేవుడు ఆయనలో అంటు కడతారు. ఆయన కృప మనకు తోడై ఉంటుంది. ఆయన సర్వశక్తిమంతుడు. ఆకాశమును సృష్టించినవాడు, భూమిని సృష్టించినవాడు, భూమి మీద ఉన్న సమస్త జీవులను సృష్టించినవాడు. సృష్టికర్త అయిన యెహోవాకు కృతజ్ఞతాస్తుతి చెందునుగాక. ఆయన కుమారుడైన యేసు ప్రభువారికి కృతజ్ఞతాస్తుతి చెందునుగాక. పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతాస్తుతి కలుగునుగాక. ఆత్మతో సత్యముతో ఆరాధించువారు ధన్యులు. ఆకు వడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. ఆకు వడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు అంటే, భూలోక చెట్లు ఏ లోక చెట్లైనను నీరు లేని వెడల బ్రతుకవు. మరి ఆకు వడక ఫలమిచ్చు చెట్టు వలె ఎలాగ ఉంటాము అనగా, బైబిల్ చదువుకొని ఆ వాక్యమును మనము ఎప్పుడైతే భుజిస్తూ ఉంటామో, నెమరు వేస్తూ ఉంటామో, అప్పుడు ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాం. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన నామమునకే స్తుతి కలుగును గాక. యేసు నామమునకు స్తుతి కలుగును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ఆమేన్, 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 ఆమేన్.